హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి స్కామ్స్. మళ్ళీ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. లైఫ్ అనేది ఎలా ఉంటది? ఎంత హార్డ్‌గా ఉంటది? దీంట్లో నా ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేయబోతున్నా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇష్టమైనట్టయితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. ఈ వీడియోలో నేను కొన్ని నిజాలు మాట్లాడబోతున్నా. మేబీ కొంతమందికి బాధపడొచ్చు. బట్ ఇది మాత్రం నిజం. మీరు కొత్తగా వస్తున్నట్టయితే అబ్రాడ్‌కి మీరు అదే కంట్రీకి రండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిద్ది. మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మనము రియాలిటీ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏమైతుందంటే కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. కొన్ని నిజాలు కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మెయిన్ స్కామ్స్ మళ్ళీ రియాలిటీ గురించి చెప్పి స్కామ్స్ జరుగుతున్నట్టయితే మనం దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మనకు ఆఫర్ చేస్తే దాన్ని మనం అది స్కామా కాదా అని ఎలా తెలుసుకోవచ్చని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అబ్రాడ్‌కి వచ్చినాక మనం చేయాల్సింది ఏమంటే ఇంకొక వ్యక్తిని నమ్మడం. ఇంకొక వ్యక్తిని నమ్మడం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మేబీ ఇది 100% అందరికీ వర్తించకపోవచ్చు. కానీ మెజారిటీ ఇక్కడ మెయిన్‌గా ఏమంటే చాలామంది నా ఫ్రెండ్స్‌లో కానీ చాలామంది చూసింది ఏమంటే వాళ్ళు రెఫర్ చేస్తారు, వీళ్ళు రెఫర్ చేస్తారు అనేసి ఐ మీన్ బాగా తెలిసిన వాళ్ళే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా వెయిట్ చేసి చాలామంది లిటరలీ ఒక 1-2 మంత్స్ పార్ట్ టైం వాళ్ళు రెఫర్ చేస్తారనేసి వాళ్ళు ఏమీ బయట చేయకుండా ఊరికేనే రూమ్‌లోనే కూర్చుంటున్నారు. టైం స్పెండ్ చేస్తున్నారు. లిటరలీ చెప్పండి. ఒక వీక్ మనం వర్క్ చేయకపోతే మనకి ఎంత లాస్ అనేసి. అదే మీరు బయట రెజ్యూమ్ ఇచ్చి మీరు అప్లై చేసుకుంటా మీరు ఒక పార్ట్ టైం 1 వీక్ చేస్తే నియర్లీ ఒక €500 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. ఇది సమ్మర్ కాబట్టి అలా చెప్తున్నా. ఎక్కువ తక్కువ ఫ్లక్చుయేషన్ కావచ్చు బేస్డ్ ఆన్ దట్. నేనేం చెప్పేదంటే టోటలీ ఇక్కడ మీరు అబ్రాడ్‌కి వచ్చినాక ఫస్ట్ ఇంకొకరి పైన డిపెండ్ కావడము ఆపండి. మీరు వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. యాదే విషయాలు కానీ ఇదే కానీ రెఫరల్‌నే కానీ యాదే విషయాలు కానీ నమ్మకే పోవద్దండి. మేబీ కొంతమంది మనకి హెల్ప్ చేయొచ్చు. నేను లేదు అని చెప్పట్లేదు. బట్ ఏమి అంటే మీ వంతు మీరు కష్టం మాత్రం పడాల్సిందే ఇక్కడికొచ్చినాక. రెజ్యూమ్‌లు ఇయడం గానీ, ఆన్‌లైన్‌లో అప్లై చేయడం గానీ, యూజువల్‌గా నేను ఇక్కడికొచ్చినాక ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఎవ్రీ డే 60-70 అప్లికేషన్స్ నేను ఆన్‌లైన్‌లో ఏస్తా ఉన్నాను. కంటిన్యూస్ వచ్చినాళ్ళ నుంచి నేను ఏస్తూనే ఉన్నా. ఇక్కడ నేను మెయిన్‌గా ఏం చెప్పేది అనంటే మీరు ఇంకొకరిని నమ్మి ఇంకొకరు రెఫర్ చేస్తారు అని మీరు అలాగే ల్యాగ్ చేసుకుంటుంటే మీకు లాస్ అయిద్ది. నేను ఆల్రెడీ రెఫరెన్స్ ఇంపార్టెంట్ గురించి చెప్పా. రెఫరల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు అది గెయిన్ చేసుకున్నారు అనుకో మీకు చాలా అది హెల్ప్ అయిద్ది. ఫస్ట్ థింగ్ అయితే ఇది. ఎవరిపైన డిపెండ్ కావద్దండి. డిపెండ్ అయితే మనకే లాస్. అందరూ అని చెప్పట్లేదు. కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏమంటే నేను స్టూడెంట్స్‌కి వచ్చే వాళ్ళకి మైండ్ సెట్ అనేది చెప్తున్నా. మీరు ఒకరు చేస్తారు అనేసి ఊరికే కూర్చోకుండా ఇక్కడికి వచ్చాక మీరు స్టార్ట్ చేయండి. మీ ఓన్ వర్క్ మీరు స్టార్ట్ చేయండి. రిసర్చ్ చేయండి. మీరు మీ నాలెడ్జ్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ అప్లై చేయడం కానీ మీ స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి జాబ్ స్కామ్స్. ఇక్కడ చాలామంది మేము ఈ జాబ్ ఇప్పిస్తాం, ఆ జాబ్ ఇప్పిస్తాం, నేను దీంట్లో హెచ్ఆర్, నేను దీంట్లో వర్క్ చేస్తున్నా, ఇంటర్నల్ రెఫర్ చేస్తున్నా అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఒకటే చెప్పేది. ఎవరు మీకు డైరెక్ట్‌గా వచ్చి నేను రెఫర్ చేస్తా అని ఎవరు మనకు చెప్పరు. ఇంకోటి అన్నోన్ పర్సన్‌కి మనం మనీ పంపియడం రెఫర్ చేస్తారంటే అది సస్పీషియస్ థింగ్. ఫస్ట్ థింగ్ ఇన్ కేస్ అందరికి తెలిసిందే. అందరూ ఐ మీన్ రెఫరల్ కోసం చూస్తారు. బట్ నేను ఒకటే చెప్పేది. మీరు ఎవరన్నా మీకు వాట్సాప్‌లలో గానీ, టెలిగ్రామ్‌లలో గానీ పింగ్ చేసి జాబ్ ఇప్పిస్తామంటే ఫస్ట్ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం పర్సనల్‌గా మీకు ఎవరు డీఎం చేసి మరి నేను ఇప్పిస్తా అని ఎవరు చెప్పరు. ఇన్ కేస్ మీకు చెప్తే కానీ మీరు చాలామంది ఇలా స్కామ్ అయితున్నారు కాబట్టి ఈ మెథడ్ చెప్తున్నా. ఇన్ కేస్ అలా అయితే మీరేం చేయొచ్చంటే వాళ్ళ పేరు కంప్లీట్‌గా మీకు తెలిసుంటది కదా! వాళ్ళ పేరుని లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఇక్కడ వాళ్ళ పేరుని సెర్చ్ చేయండి. వాళ్ళు హెచ్ఆర్ అని చెప్తారు కదా! మనకి ఇది బెస్ట్ సోర్స్ అంటే ఇదొక మెథడ్ మనము దాన్ని అవాయిడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్‌లో చూపిస్తున్నా మీకు. ఇక్కడ పేరు సెర్చ్ చేశా. పేరు సెర్చ్ చేస్తే కంప్లీట్ నేమ్ వచ్చింది. కంప్లీట్ నేమ్ వస్తే ఇక్కడ కింద చూడండి
కింద స్క్రోల్ చేస్తే సో నేను ఎక్కడ వర్క్ చేసా అనేసి ఇక్కడ కరెక్ట్గా డిస్ప్లే అయింది. సో ఇది ఒక మెథడ్. సో నేను ఇక్కడ కూడా లైక్ నాది సెల్ఫ్ కాబట్టి ఇలా ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకున్నా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకోండి. సో ఎందుకంటే లైక్ హెచ్ఆర్స్ అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఇది ఒక చెక్ చేసుకోండి. సో ఇది చెక్ చేసుకున్నాక సో మీరు ఏం చేస్తారంటే ఇంకొక మెథడ్ ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళండి. పోస్ట్లోకి వెళ్ళి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఖచ్చితంగా ఎవరికైనా జాబ్ వచ్చినాక వాళ్ళు ఖచ్చితంగా ఇలా 99% పోస్ట్ చేస్తారు. సో ఇలా అనేసి లైక్ ఇలా నాకు జాబ్ వచ్చింది అనేసి. సో ఒక్కసారి ఇన్ కేస్ ఆ ఎక్స్పీరియన్స్లో ఉండి లైక్ ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చూడొచ్చు నేను 1 year బ్యాక్ ఈ పోస్ట్ వేసా అంటే నాకు జాబ్ వచ్చినప్పుడు. సో మీరు ఆ వ్యక్తిని వ్యాలిడేట్ చేయాలంటే ఒక లింక్డ్ఇన్ ఒక మంచి సోర్స్ అనమాట. సో మీకు డైరెక్ట్ వచ్చి లైక్ నమ్మొద్దండి ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఎవరైనా రెఫర్ చేస్తేనే వాళ్ళు డబ్బులు ఎవరు ఇప్పించుకోరు. రెఫర్ అనేది ఫ్రీగానే చేస్తారు. సో అందుకే నమ్మకే పోవద్దండి. ఇన్ కేస్ మీకు చాలా వ్యాలిడ్ పర్సన్ అనిపించాడు ఖచ్చితంగా చేస్తాడు అనుకుంటే ఒక్కసారి ఈ మెథడ్ని ట్రై చేయండి. సో ఎందుకంటే పోస్ట్ అనేది మనము రీసెంట్గా చేయొచ్చు కానీ లాంగ్ బ్యాక్లో చేయడానికి రాదు. సో ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ని ప్లస్ దీన్ని మ్యాచ్ చేసుకొని మీరు ఇలా రీసెర్చ్ చేసుకొని సో ఒక డిసిజన్కి రావచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనీ ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఎలా అవుతుందంటే మనము ఐఎన్ఆర్ తెస్తాం. సో ఇక్కడ మనకి కొంతమందికి ఐఎన్ఆర్ కావాల్సి ఉంటుంది, మనకి యూరోస్ కావాల్సి ఉంటుంది, వాళ్ళకి ఐఎన్ఆర్ కావాల్సి ఉంటుంది. సో మనం అప్పుడు వాట్సాప్ గ్రూప్లలో ఎవరైనా పింగ్ చేస్తే మనం డైరెక్ట్ వేసేది కానీ తీసుకునేది కానీ ఎక్స్చేంజ్ అలా చేస్తున్నాం. సో ఇక్కడ నేనేం చెప్పేది అని అంటే ఇన్ కేస్ మీకు ట్రస్టెడ్ సోర్స్ మీ ఫ్రెండ్ బాగా తెలుసు అనుకుంటే లైవ్గా మీకు తెలుసు అనుకుంటే మాత్రం వెళ్ళండి. లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో నేను చాలా వరకు ఇక్కడ చూసింది ఏమంటే ఇలా నాకు యూరోస్ కావాలి ఐఎన్ఆర్స్ కావాలని పోస్ట్ చేస్తే సో కొంతమంది డైరెక్ట్ వాళ్ళకి పంపించినాక లైక్ మనీ రిటర్న్గా వాళ్ళు రిప్లై లేదు కంప్లీట్గా బ్లాక్ చేసి కూర్చుంటున్నారు. సో నేనేం చెప్తా అంటే సో ఇన్ కేస్ మీకు అలా వాట్సాప్లలో చేసి లైక్ అలా చేసేవాళ్ళు ఉంటే కంప్లీట్గా నేను చెప్పేది ఏమంటే అవాయిడ్ చేయండి. ఏం కాదు, ఇప్పుడు ఏమి లైక్ ఒక 10 lakhs పంపిస్తే మనకి ఏమన్నా లైక్ ఆన్లైన్ ఏదైనా ప్లాట్ఫామ్ రెమిట్లీ ఉంది. సో రెమిట్లీలో మీరు పంపిస్తే అబ్బా అంటే లైక్ ఎంతో ఒక 1000 ఏమో ఛార్జెస్ పోతాయి. ఫస్ట్ మీ ప్రిన్సిపల్ ఆ 10 లక్షలు చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే సో హ్యూజ్ అమౌంట్ అని కాదు, చాలామంది ఒక 50,000 1 lakh పంపించి స్కామ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో అందుకు నేనేం చెప్పేది అని అంటే సో మీ ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఉంటే మాత్రమే మీరు ఫండ్స్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోండి. లేకపోతే చేసేకే పోవద్దండి. లేకపోతే రెమిట్లీ వాడండి. బెస్ట్ యాప్ ఎక్స్చేంజ్ యాప్ ఉంటే ఆ యాప్ వాడుకొని మీరు సెండ్ చేసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ 4th వచ్చేసి మనీ ట్రాన్స్ఫరింగ్ టు మల్టిపుల్ అకౌంట్స్. సో ఇది మేబీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో బట్ కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు మీకు ఎవరన్నా డబ్బులు పంపించి మీరు మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని మీకు ఒక కమిషన్ ఒక 100 రూపీస్ పంపించి బ్రో ఒక 10 మందికి ఒక 90 రూపీస్ పంపించేసి డివైడ్ చేసి 90 రూపీస్ పంపించేసి ఒక 10 రూపీస్ నువ్వు పెట్టుకోమంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు చేసేకే పోవద్దండి. సో నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా. సో ఇక్కడ మీకు అయితే నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో వీళ్ళు స్కామర్స్ ఏం చేస్తున్నారంటే సో మల్టిపుల్ పర్సన్స్కి ఇలా మెసేజ్లు వేస్తున్నారు. మెసేజ్లు వేసి సో ఇలా మీరు ఆన్లైన్ సర్వే ఉంది, సో ఇలా చేస్తే మీరు ఇంత అర్న్ చేసుకోవచ్చు అంత అర్న్ చేసుకోవచ్చు అనేసి పంపించేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇనిషియల్గా ఒక టోకెన్ అమౌంట్ని ఆఫర్ చేస్తున్నారు. ఆ టోకెన్ అమౌంట్ని మన నుంచి పంపిస్తూ ఉన్నారనమాట. అంటే వాడు ఆ టోకెన్ అమౌంట్ పంపించేస్తే వాళ్ళకి ఏమైందంటే ఓకే వాడు పంపించాడు కదా వచ్చింది కదా అనేసి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ అయ్యే దగ్గర ఏమవుతుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ ఒక ఏ అనే పర్సను సో అన్నోన్ పర్సను నాకు విశ్వనాథ్కి నేనున్నా. సో నాకేం చేస్తాడు నాకు ఒక 100 రూపీస్ పంపిస్తాడు. 100 రూపీస్ పంపించి బ్రో ఒక 10 మందికి వెయ్యి బ్రో ఒక 90 రూపీస్ వెయ్యి సో డివైడ్ చేసి 10 రూపీస్ నీకే పెట్టుకో నువ్వు ట్రాన్సాక్షన్ చేసినందుకు నీకు ఇస్తున్నా అని చెప్పేసి చేశాడు అనుకోండి. సో ఒక బి అనే పర్సన్ ఉంటాడు కదా. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ నాకు స్కామర్ నాకేసాడు. నేనేముంది నాకు 10 రూపీస్ వస్తుంది కదా అనేసి నేను అందరికి స్ప్లిట్ చేసి నా అకౌంట్ నుంచి సెండ్ చేస్తూ ఉన్నా. సో ఒక
XY అనే పర్సన్స్‌కి ఏ అనే పర్సన్ మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి ఏం చేస్తాడంటే, ఇలా మా దాంట్లో మేము జాబ్ ఆఫర్ చేస్తున్నాము. మీరు కావాలి అంటే లైక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో, రోజుకి మీరు 5,000 ఎర్న్ చేయొచ్చు, 10,000 ఎర్న్ చేయొచ్చు. జస్ట్ ఏమీ లేదు. మీరు గూగుల్‌లో రివ్యూ ఇస్తే చాలు, లైక్ చేస్తే చాలు, షేర్ చేస్తే చాలు, కామెంట్ చేస్తే చాలు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇనిషియల్‌గా ఒక టోకెన్ అమౌంట్. మీరు ఇది చేశారనుకో, ఈరోజు 2 చేశారనుకో, మీ నమ్మకాన్ని గెయిన్ చేసుకోవడానికి నేను ఈరోజే పేమెంట్ చేస్తా అంటాడు. వాడు ఏం చేస్తాడు, లైక్ చేసినాక 2 స్క్రీన్‌షాట్లు XYZ పర్సన్ స్క్రీన్‌షాట్లు కొట్టి పంపిస్తాడు. ఏ అనే పర్సన్‌కి. పంపించినాక అక్కడ ఏమైద్ది, సో మనీ అనేది మనమేస్తున్నాం. ఏంది మనకు రూ. 10 ఇచ్చి వీడు ఒక 10 మందికి ఏపిస్తా ఉన్నాడు ఏ అనే పర్సన్ నా దగ్గర నుంచి. ఏస్తా నేను టోకెన్ అమౌంట్. వాడు ఏమైద్ది బిల్ ఏది ఓకే వీడు ట్రస్టెడే ఉన్నట్టున్నాడు అనుకుంటారు వాళ్ళు. సో అప్పుడేమైద్ది XYZ సో వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్లోకి పిలిచి ఇంకా డిఫరెంట్‌గా చేస్తున్నారు స్కామ్స్ ఇక్కడ. సో టెలిగ్రామ్ గ్రూప్ అని పిలిచొచ్చు. అక్కడనే వాట్సాప్‌లోనే సమ్ గ్రూప్స్ చేసుకోవచ్చు. చేసి తర్వాత ఒక అమౌంట్‌ని బల్క్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేపిస్తా ఉన్నారనమాట. సో ఇక్కడ ఏమైతుందంటే ఒక బల్క్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేపించినప్పుడు ఏ అనే పర్సన్ డిసపియర్ అయిపోతాడు. డిసపియర్ అయితే సో ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఏమన్నా రేస్ చేస్తే ఎవరి మీద పడిద్ది అది కంప్లైంట్ అనేది. సో XYZ అనేవాడు డబ్బులు పంపించాడు. సో వీళ్ళకి ఏమైద్ది ఏమని లైక్ కేసు అయినప్పుడు ఏమైనా లైక్ కంప్లైంట్ ఇష్యూ అయినప్పుడు చెక్ చేస్తారు ఫస్ట్. ఎక్కడి నుంచి సోర్స్ మనీ అమౌంట్ వచ్చింది అనేసి. నా నుంచి వచ్చింది. ఇప్పుడు నేను రూ. 10 కోసం ఒక 10 మందికి పంపిస్తే ఎన్ని కేసులు మన పైన పడతాయి. సో అలా సో ఇలానే కాదు మెథడ్స్. సో మల్టిపుల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవద్దండి అసలు. ఎవరికి మల్టిపుల్ ఒకరు పంపించి బ్రో నేను అమౌంట్ వేస్తాను ఈ అకౌంట్కి ఈ అకౌంట్కి వద్దు. అసలు పంపించకే పెట్టుకోవద్దండి అలాంటివన్నీ. సో మీ ఫ్రెండ్స్ బాగా తెలిసిన వాళ్ళు అని అనుకుంటే ఇట్స్ ఫైన్, చేసుకోండి ట్రాన్సాక్షన్, నేను వద్దన్ను. కానీ అన్నోన్ పర్సన్ వచ్చి మీకు ఒక సమ్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ని మీకు ఆఫర్ చేస్తూ బ్రో ఇలా పంపి బ్రో అని అంటే యాదో మనం ఏమో చారిటీ చేస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు చేసే అవసరం లేదు. మీది మీరు చూసుకోండి. సో ఇది మాత్రం చాలా మందికి తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమందికి అయింది. అలాగే నేను వర్క్ చేసే కాడ కూడా కొంతమందికి అయింది. సో నేను చెప్పిన ఇలా అయింది ఇక్కడికే స్టాప్ చేసుకోండి అనేసి. సో వాళ్ళు ఏమంటే వాళ్ళకు సమ్ ట్రిక్స్ వాడి వాళ్ళు డిసపియర్ అయిపోతున్నారు. సో ఇక్కడ జెన్యూన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేది మనం కాబట్టి సో మనకి అది ఎఫెక్ట్ అనేది పడతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్. సో అకామిడేషన్ స్కామ్స్ అనేది చాలా అవుతున్నాయి. సో అందరికీ తెలిసిందే. సో అకామిడేషన్ ఐర్లాండ్లో కొద్దిగా కష్టంగా ఉంది. సో అందుకు లైక్ ఎలా అవుతుందంటే నేను ఒకటే చెప్పేది. సో మీరు అకామిడేషన్కి నేను ఆల్రెడీ వీడియో చేశా. సో వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో మనం ఎలా అకామిడేషన్ లైక్ స్టెప్స్ ఒక 3 ప్రాసెస్ చెప్పా. సో ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో కొద్దిగా ఎక్కువైనా ఖర్చు పర్వాలేదు. సో ఆ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో ఎందుకంటే సో నేను ఒకటి చెప్తా. సో ఇన్ కేస్ లెట్స్ థింక్ దట్ మీకు ఎవరు తెలియదు. సో ఇక్కడ నేను వీడియో చేసా చూడండి, లైవ్గా మాట్లాడుకుంటూ వచ్చా ఇది. సో హౌ టు ఫైండ్ అకామిడేషన్ ఇన్ ఐర్లాండ్. సో బీ అవేర్ ఆఫ్ అకామిడేషన్ స్కామ్స్ అనేసి. ఇక్కడ ఏమంటే లెట్స్ థింక్ దట్ లైక్ నేను ఒక పర్సన్ని నమ్మి సో ఐర్లాండ్కి వస్తున్నా. నాకు ఎవరు తెలియదు, ఒక పర్సన్ని నమ్మి నేను ఐర్లాండ్కి వస్తున్నా. అమౌంట్ వేసా, ఒక 10,000 వేసిన అనుకోండి. నాకు ఎవరు తెలియదు. వచ్చిన కాల్ చేస్తా, కాల్ లిఫ్ట్ చేయడు. ఆ 10,000 పోగొట్టండి. 10,000 గురించి ప్రతి ఒక్కరు మనము 10,000 గురించి బాధపడుతున్నారు. నేను అదిగా చెప్పేది. ఆ 10,000 వదిలేయండి. ఇక్కడికి వచ్చినాక లిటరలీ నీకెవరూ తెలియదు, నీకు కనెక్షన్స్ లేవు. ఇక్కడికి వచ్చినాక నీకు సిమ్ తీసుకోవడం అవన్నీ నువ్వు నేర్చుకోవాలి. సో అందుకే చెప్పేది. సో బిఫోర్ రాకడం మొదలే రీసెర్చ్ చేసుకోండి అనేసి. సో ఎవరు తెలియకపోతే ఎక్కడికి పోవాలి ఇప్పుడు? 10,000 పోతే మనకి ఏం కాదు. ఇప్పుడు 10,000 పోతే ఇక్కడ ఇల్లు లేకపోతే ఎవరు మనకి ఒకరోజు ఉండు 2 రోజులు ఉండని ఎవరు పిలుచుకోరు. సో మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఈ అకామిడేషన్లో సో ట్రస్టెడ్ లైక్ ఒక టెంపరవరీ అయినా పర్వాలేదు. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళ త్రూ వెళ్ళండి. సో ఇన్ కేస్ మీకు ఎవరు లింక్స్ లేవు అనుకుంటే నేను ఇక్కడ సోర్స్ లైక్ ఇక్కడ ఒక 3 మెథడ్స్ చెప్పా, వాటిని ఫాలో కండి. సో ఎందుకంటే నేను దీని గురించి లాస్ట్లో చెప్తున్నా, కానీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే మనకి ఇక్కడ వచ్చినాక మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, మనమే హెల్ప్ చేసుకోవాలి. సో అందుకనే చెప్తున్నా. సో ప్రతిదానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే సో ఇక్కడ అకామిడేషన్ది ఎంత స్కామ్ జరుగుతుందంటే అంత స్కామ్ జరుగుతుంది.
సో దొరికినోళ్ళు కొంతమందయితే, దొరకనోళ్ళు ఎంతోమంది ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అన్నోన్ పర్సన్స్‌కి పంపియద్దండి డబ్బులు. సో మెయిన్‌గా నేను అదే చెప్పేది. సో వాళ్ళు సమ్ ఎక్స్ అనే దాన్ని ఆఫర్ చేసి అమౌంట్ ఏయమంటే అస్సలు ఏసకే పోవద్దండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మన ఛానల్‌ని మీరు ఒకసారి చూడకపోతే చానా కంటెంట్ కవర్ చేశా. ఒకసారి చూడొచ్చు. సో లైవ్ గానీ, లైక్ వీడియోస్ కానీ, సో అన్నీ లైక్ నేను కవర్ చేసా వీడియోస్. సిమ్ తీసుకోవడం గానీ, సో ఎవ్రీథింగ్ లీప్ కార్డ్ గానీ, ఎవ్రీథింగ్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశా. ఒక్కసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. చెక్ చేసి మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ తోటి షేర్ చేయండి, అబ్రాడ్ వచ్చే ఫ్రెండ్ తోటి. సో అలాగే మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.